స్టార్ హీరోలు కూడా అండి టయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే అండి, చిరంజీవి గారిని బాలకృష్ణ గారు చూసి తెలుసుకున్నాను అది. బాలకృష్ణ గారిది ముందు డైరెక్టర్ అవ్వకముందు చేశారా? అదే 2 సినిమాలు చేశారు. నాలాంటి హీరోని పెట్టి మీరు ఎందుకు షార్ట్ తీరండి? నరసింహనాయుడు సినిమా పనిచేశారన్నారు. ఆ. అది ఇండస్ట్రీ రికార్డులన్నీ ఒక్కసారి అట్లా పట్టణం లేపేసింది. ఓహో, సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, ఇవన్నీ లారీ డ్రైవర్ కానీ ఇవన్నీ కొంచెం అక్కడ చేసేవాడు చేశారు గోపాల్ గారు. అవును. నేను చెప్తా ఉన్నాను, నేను చెప్తున్న డైలాగ్ నాకు వచ్చింది. నేను పేపర్ మడత పెట్టేసి నేను చెప్పేస్తాను. బాబు చెప్తా ఉన్నాడు, ఇట్లా చూశాడు. చూసరికి నేను పేపర్ మడతే చెప్తున్నా. చెబుతుంటే బాలయ్య బాబు వాళ్ళను కూడా అంత సాటిస్ఫై చేశాను అనమాట Yes, వర్క్లో. yes. అలా చేసుకుంటూ ఆ సినిమాకి వర్క్ చేస్తూ ఆ సినిమాలోనే లారెన్స్ని చిరంజీవి గారికి పరిచయం చేశాను. ఓహో, అంతవరకు లారెన్స్ కాంబినేషన్ లేదు చిరంజీవి గారికి. ఆ. చిరంజీవి గారితో లారెన్స్ ఎవరో కూడా తెలియదు. అయితే నేను హిట్లర్ జరుగుతుండగా మాది సారథిలో షూటింగ్ జరుగుతుంది. నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ నల్లపూసల బాబ్జీది ఒక సినిమా చేస్తున్నాడు లారెన్స్. చేస్తుంటే చూశాను. అక్కడ చూస్తే లారెన్స్ చేతులు కట్టుకొని ఇట్లాంటి ఎవరు సార్ అంటే మా ఫ్రెండ్ అని చెప్పి నల్లపూసల బాబ్జీ పరిచయం చేస్తే, ఇట్లా నేను చిరంజీవి గారి సినిమాకి అసోసియేట్గా చేస్తున్నానంటే, సార్ చిరంజీవి గారికి ఒకసారి పరిచయం చేయండి అంటే, లారెన్స్ గారా? అంటే లేదు బ్రదర్, నువ్వు చిరంజీవి గారే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తానంటున్నారు. ఆయన డాన్స్ మాస్టర్లో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడండి చిరంజీవి గారు. అట్లాగా అనుకుంటున్నారు. నువ్వు వస్తే నేను మా ప్రొడ్యూసర్ గారికి సుబ్బయ్య గారికి పరిచయం చేస్తా, వాళ్ళు నేను చిరంజీవి గారికి పరిచయం చేస్తారు, నువ్వు రా అని చెప్పంటే వచ్చాడు లారెన్స్. వచ్చి నేను సుబ్బయ్య గారికి మోహన్ గారికి పరిచయం చేస్తే చిరంజీవి గారికి పరిచయం చేశారు. ఇక అట్లా చిరంజీవి గారు సాంగ్ ఇచ్చి ఒక మంచి సిగ్నేచర్ మూమెంట్ ఏదన్నా చూపించు అన్నారు. వెళ్ళేసి అబీబీ సాంగ్లో ఇలా అంటాడు చూడండి, ఫస్ట్ సాంగ్ అది. ఆ మూమెంట్ చేసుకొచ్చి లారెన్స్ చూపించాడు. చిరంజీవి గారు ఒకే మాట అన్నాడు, ఈ కుర్రాన్ని ఓకే చేయండి ఈ సాంగ్ అని చెప్పి. ఈ సాంగ్ చిక్మంగళూరులో చేసాం. అట్లాగా లారెన్స్ రంభా ఇద్దరు రంభా. ఓకే ఓకే. అట్లాగా లారెన్స్ ఎప్పుడు గుర్తుపడ్డాయి నన్ను, చిరంజీవి గారికి నాకు ఫస్ట్ అవకాశం చేశాడు సముద్రం అని చెప్తాడు బాబు. చెప్తారు గుర్తుంటే అది గుర్తుంటే గుర్తుంటుంది, అది చెప్తాడు ఎప్పుడు. సూపర్. ఓకే. అట్లాగా చేసాం ఆ సినిమాకి. అది ఒకటి మంచి మెమరీ. సినిమాకి బాగా ఒక స్టార్ హీరోతో ఎలా చేయాలి ఏంటనే అనుభవాలు. అలాగే ఒక స్టార్ హీరోలు కూడా అండి టయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే అండి, చిరంజీవి గారిని బాలకృష్ణ గారు చూసి తెలుసుకున్నాను అది. బాలకృష్ణ గారిది ముందు డైరెక్టర్ అవ్వకముందు చేశారా? 2 సినిమాలు చేశారు. ఏం సినిమాలు అవి? నరసింహనాయుడు, మన బి గోపాల్ గారి దగ్గర, వంశానికి ఒక్కడు, బి గోపాల్ గారి దగ్గర, శరత్ గారి దగ్గర. వావ్. చిరంజీవి గారు మార్నింగ్ 6:30కి వస్తాడండి. మీరు ఎందుకు 7కి షార్ట్ తీయట్లా? నాలాంటి హీరోని పెట్టి మీరు ఎందుకు 7కి షార్ట్ తీరండి? చిరంజీవి గారు అంత ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు? 9 గంటలకు షార్ట్ తీయటం ఏంటండి? 7కి షార్ట్ తీయండి అని చెప్పి అంత ఇదిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నా కళ్ళారు చూసి ఈ మాట చిరంజీవి గారు ప్రొడ్యూసర్కి డైరెక్టర్ చెబుతుంటే నేనే ఉన్నా పక్కన. సూపర్ కదా. స్టిల్ ఈ రోజు కూడా అండి వాళ్ళు ఈ రోజు కూడా టైం అంటే అలా పంచువాలిటీ అలా ఉంటారండి. ఇప్పుడు గోపాల్ గారి స్కూల్ వేరే ఉంటుంది కదా, గోపాల్ గారిది. గోపాల్ గారు కూడా అంతే సార్. గోపాల్ గారు చాలా మంచి మనిషి. నేను అనేది గోపాల్ గారి టేకింగ్ అవన్నీ సపరేట్ ఉంటుంది కదా, యాక్షన్ మూవీస్. అవును, నాకు అవి కూడా ఏర్పడ్డాయి. నరసింహనాయుడు సినిమా పనిచేశారన్నారు. అది ఇండస్ట్రీ రికార్డులన్నీ ఒక్కసారి అట్లా పట్టణం లేపేసింది. నరసింహనాయుడులో ఒక మంచి ఇన్సిడెంట్స్ చెప్తాను. చెప్పండి. నరసింహనాయుడు మేము అరకు పాలవంచ, మన పాలకొల్లు, ఇది శ్రీకాకుళం అటు అంతా చేస్తామండి. శ్రీకాకుళం, విజయనగరం కూడా చేసాం. చేసినప్పుడు ఒక పక్క డబుల్ యూనిట్ వర్క్ అది. ట్రైన్ ఎపిసోడ్ అరకులో జరుగుతుండేది, విజయనగరంలో సైనిక్ స్కూల్లో సీన్స్ చేసేవాళ్ళు, హెలికాప్టర్కి సంబంధించిన ఎపిసోడ్. ఓకే ఓకే. అక్కడ సైనిక్ స్కూల్ ఉంది. బాలకృష్ణ మన గోపాల్ గారికి బాగా సెంటిమెంట్ ఆ ఏరియాలో. వైజాగ్ ప్రాంతం అంటే అక్కడ చేస్తే హిట్ అనేది. సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, ఇవన్నీ లారీ డ్రైవర్ కానీ ఇవన్నీ కొంచెం అక్కడ చేసేవాళ్ళు గోపాల్ గారు.
ఆ సెంటిమెంట్తో అవి చేస్తున్నప్పుడు ఆ, మేము బాలయ్య బాబు మేము అరకులో ఒక సెట్ వేసి ఒక వర్క్ చేస్తాం. బాలయ్య బాబు నన్నే పిలిచేవాడు, సముద్రం నువ్వురా అనేవాడు. వెళ్ళేవాడు బాలయ్య బాబు సీన్, కూర్చో అనేవాడు. ఇట్లా కూర్చునేవాడు, నేను ఇట్లా 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 కూర్చునేవాడు వెనక. అంటే ఆయన డైలాగ్ చెప్తుంటే విని ఇట్లా వింటూ చెప్తాడు. నేను చెప్తా ఉన్నాను, నేను చెప్తున్న డైలాగ్ నాకు వచ్చింది, నేను పేపర్ మడత పెట్టేసి నేను చెప్పేస్తాను. బాబు చెప్తా ఉన్నాడు, ఇట్లా చూశాడు. చూసేసరికి నేను పేపర్ మడతే చెప్తున్నా. చెబుతుంటే బాలయ్య బాబు ఏమై ఇట్రా అన్నాడు. ఇటు వచ్చాను, సార్ అంటే డైలాగ్ నీకు వచ్చు నాకు రాదని పేపర్ క్లోజ్ చేసి చెప్తున్నావా అన్నాడు. లేదు బాబు, అదేం లేదు బాబు అన్న. లేదు జోకేసాలే, నవ్వుతా, వెరీ గుడ్, డైరెక్టర్ అవుతాను, నేను నీకు ఛాన్స్ ఇస్తాను అని బాలయ్య బాబు.